మహిమోన్నతులైన దేవునికి స్తోత్రము కలుగునగాక. మార్చి 20 వెడ్నెస్డే. వాగ్దాన వాక్యము ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం. జెర్మయా 17th చాప్టర్ 7th వర్స్. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. Blessed is the man who trusts in the Lord. धन्य है वह पुरुष जो यहोवा पर భరోసా రక్తా హై. ప్రియులారా, దేవుని నమ్ముకుంటే చెడిపోం, మనుషులు నమ్ముకుంటే చెడిపోతాం, బంధువులు నమ్ముకుంటే చెడిపోతాం, స్నేహితులు నమ్ముకుంటే చెడిపోతాం. దేవుని నమ్మి చెడిపోయిన వాడు ఒక్కడు లేడు. దేవుడు చెడగొట్టేవాడు కాదండి, బాగు చేసేవాడు. అందుచేతని 146 కీర్తనలో 5వ సామ్ 146 5th వర్స్. ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. దేవుని మీద ఆశ ఉంచండి. పనికిరాని వాటి మీద ఆశ ఉండి చెడిపోయేదానికంటే దేవుని మీద ఆశ ఉండి దైవ రాజ్యానికి సిద్ధపడదాం. 26వ కీర్తనలో సామ్ 26 1st వర్స్. ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక. సందేహం ఉండకూడదు అంటే అనుమానమే పెనుభూతమన్నారు. అయితే దేవుని నమ్మాలా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని వ్రాయబడింది. 34వ కీర్తన సామ్ 34:8. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి, ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు. దేవుడు చాలా ఉత్తముడండి. టేస్ట్ అండ్ సీ ద లార్డ్ ఈస్ గుడ్. దేవుడు మంచితనానికి దూరం కావద్దండి, ఆయన రుచి చూడండి. దావీదు దేవుని వాక్యము రుచి ఎరిగి కొవ్వు మెదడు దొరికింది అట్లన్నాడు. అయితే జుంటితేన ధారల కంటే మధురమన్నాడు. అయితే 40వ కీర్తనలో 4వ వచనం. యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడండి. దేవుని నమ్మకపోతే ధన్యత ఉండదు, దేవుని నమ్మితే ధన్యత ఉంది. సామెతలు 16:20లో ఉపదేశమును చెవియొగ్గువాడు మేలు నొందుతాడట. యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. మేలు కావాల సోదరి, ఆయన ఉపదేశానికి చెవియొగ్గు. ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయం 18. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను. సోదరి సోదరుడా, ఎందుకు దిగులు? ఆయన నమ్ముకునండి. ఆయన నిశ్చయముగా నిన్ను ప్రతి ఆటంకం నుండి, ప్రతి బాధ నుండి, ప్రతి సమస్య నుండి విడుదల చేస్తాడు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా సోతలు నిన్ను నమ్ముకొని ప్రతి కీడు నుండి దూరపరచబడి మీకు దగ్గరగా జీవించేదానికి కృప ప్రసాదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.